ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత కథ తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు అంకంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నా వ్యాపకం ఢిల్లీలో, కానీ నా మనసంతా ఎప్పుడూ మద్రాసులోనే ఉంటుంది అనేవారు దుర్గాబాయి గారు. స్వంత భవనం లేనిదే ఏ సంస్థ 10 కాలాల పాటు బ్రతికి బట్టకట్టలేదు అన్న నగ్న సత్యాన్ని ఆమె గ్రహించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు సర్వత్రా ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు సభ్యత్వ రుసుం, విద్యార్థుల నుంచి రాబట్టే జీతాలు, ధార్మిక సంస్థలు, ధర్మాత్ములు ఇచ్చే విరాళాలు, ప్రభుత్వం అందించే గ్రాంట్లు. ఇవేవి సంస్థ పటిష్టంగా నిలపడానికి సరిపోవు. వీటిలో వేటిని ఎక్కువగా పీడించినా సభ్యులు తగ్గడం, విద్యార్థులు తగ్గడం, దాతలు ముఖం చాటువేయడం, ప్రభుత్వం సూత్రాలు బిగించడంతో నిరుత్సాహం వచ్చేస్తుంది. అందుచేతనే స్వంత భవనాలు, స్వంత సాధనా సంపత్తి సంతరించుకొని తీరాలని దుర్గాబాయి గారి గట్టి నమ్మకం. ఆ పనిలో తనకు కుడిభుజంగా పనిచేయగల కార్యకర్తలను ఆమె ఎన్నుకున్నారు. ప్రదర్శనలు నిర్వహించడం, సభలో తయారు చేసిన వస్తువులు అమ్మడం, ఆ ధనం సంస్థ పెరుగుదలకు ఉపయోగించడానికి ఎలాగోలా సరిపెట్టేవారు. ఇక భవనాలకి అద్దె ఎలా కడతారు అన్న బెంగ నిత్య నూతనంగా ఆయా కార్యకర్తలను వేధిస్తూనే ఉండేది. దుర్గాబాయి గారికి ఇది బాగా అర్థమైంది. దీంతో ఆమె గట్టి పథకం రచించారు. పథక రచనకు తోడుగా కార్యాచరణ వ్యూహం చిత్రించుకుని గుడ్డిగా రంగంలోకి దిగడమే ఆమె పద్ధతి. ఎన్నాళ్ళు డబ్బంతా చేతికి వచ్చాక పని ప్రారంభించాలని ఎదురు చూస్తాం. కెరటాలలాగా సముద్ర స్నానానికని చూసినట్లుగా పని ప్రారంభించడమే. డబ్బు ఎలాగోలా రాకుండా పోతుందా అని ధీమా వ్యక్తపరిచారామె. అందుకు తగినట్లుగానే ఆమె సాధించగలిగేవారు. మొట్టమొదట సభ్యత్వం నింపడంతో ప్రారంభమై కొత్త కొత్త వ్యక్తులు, కొత్త కొత్త ఊహలతో, ఆదర్శాలతో సభను అలంకరించడం ప్రారంభించారు. ఈ విషయంలో బులుసు భద్రమ్మ గారు, దువ్వూరి నరసమ్మ గారు, విడమర్తి అన్నపూర్ణమ్మ గారు, పర్వతనేని సంపూర్ణమ్మ గారు, శివలంక కామాక్షమ్మ గారు ఇలా ఎందరెందరో దాతలై తమ తమ వంతుగా సభ్యులను చేర్పించడం ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎటువంటి ఉత్సాహంతో, ఎంతటి త్యాగానికైనా స్త్రీలు వెనుదీయక రంగంలోకి దిగారో, ఈ ఆంధ్ర మహిళా సభ కోసం కూడా అంతటి దీక్షను వారు చూపించారనడం అతిశయోక్తి కాదు. ఈ దీక్షకి పూనికకు వెనుక ఉన్నది దుర్గాబాయి గారే. లక్ష్మీ వెంకయ్యమ్మ గారు, మార్జాపురం రాణి గారు సభ భవనానికై స్థలం కొని ఇచ్చారు. ఈనాడు లచ్చర్చ్ వీధిలోని మహిళా సభ ప్రాంగణంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం కింద ఈ విషయం లిఖించబడి ఉంది. బొబ్బిలి రాజా రాణిలను కలిసి వసతి గృహం కట్టడానికని సహకరించవలసిందిగా కోరారు దుర్గాబాయి గారు. అందుకు వారు అంగీకరించడమే కాక 1-2 రోజుల్లోనే విరాళం కూడా పంపించడం వారి సంస్కారానికి చిహ్నం. వారు దుర్గాబాయి గారిలో ఉంచిన నమ్మకానికి ఇది ఒక ప్రతీక. పని కొనసాగుతుంటే ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు అలా విస్తరించడం వేగవంతం అయింది. ఈరోజు మనం ఆంధ్ర మహిళా సభను స్థాపించి దానికి స్థలాన్ని, భవనాన్ని దుర్గాబాయి గారు ఎలా ఏర్పరిచారో తెలుసుకున్నాం కదండి. ఆంధ్ర మహిళా సభకు అనుబంధంగా దుర్గాబాయి గారు ఏర్పరిచిన సంస్థలు, వాటి వివరాల గురించి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.